ఎంప్లాయర్ ఒక నోటిఫికేషన్ ఇస్తాడు. ఏమిస్తాడు? అందులో బేసిక్ ఇన్ఫర్మేషను, అతని కంపెనీ యొక్క డీటెయిల్స్ మెన్షన్ చేస్తాడు. ఆ కంపెనీ ఎక్కడ ఉంది, ఆయనకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్న ఎంప్లాయీ కావాలి, ఎంత జీతం ఇస్తాడు, ఏ క్వాలిఫికేషను, ఎక్కడ లొకేషన్, ఉద్యోగం చేయవలసిన లొకేషన్ ఎక్కడ, ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ కంపెనీ డీటెయిల్స్ అన్ని నోటిఫికేషన్ ఇస్తాడు. వాళ్ళు నోటిఫికేషన్ ఇవ్వగానే అది మా యొక్క డీట్ పోర్టల్కు మా హెడ్ ఆఫీస్కి వస్తుంది. హెడ్ ఆఫీస్లో ఈ 5 డిపార్ట్మెంట్ల ఆఫీసర్స్ను ఒకరొకరు ఒక్కొక్క సెక్టర్ వారిగా సెలెక్ట్ చేసుకొని వాళ్ళ యొక్క యాంటిసిడెంట్స్ను వెరిఫై చేస్తారు. నోటిఫికేషన్లు ఏమన్నా ఉందా, ఎందుకంటే మేము పెట్టుకున్నది ఇంటర్న్షిప్ అప్రెంటిస్షిప్ ఇవ్వాలంటే మినిమం 10,000 అన్న ఇవ్వాలి. ఆర్ ఒక నార్మల్గా రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ ఇస్తామని అనుకుంటే 15+ ఏదైతే మన గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము మనం 15+ ఆర్ బేస్డ్ ఆన్ ది ఎక్స్పీరియన్స్ వాళ్ళు 20,000, 30,000, 50,000 వాళ్ళు ఒక రేంజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అవి వెరిఫై చేసిన తర్వాత మేము మా టీము అప్రూవ్ చేస్తుంది ఆ నోటిఫికేషన్. లేదు అందులో ఏదైనా డిఫెక్ట్స్ ఉన్నాయి, ఏమైనా రెక్టిఫై చేయాలనుకుంటే మళ్ళీ కంపెనీ వాళ్ళకు రిజెక్ట్ చేసేసి వాళ్ళతోటి రెక్టిఫికేషన్ చేయించేసేసి మళ్ళీ నోటిఫికేషన్ అనేది సెటరైట్ చేయించి మేము అప్రూవ్ చేస్తాం. అప్రూవ్ చేయగానే ఆ టార్గెట్ గ్రూప్ ఎవరైతే ఉన్నారో ఆ క్వాలిఫికేషను, ఆ ఏజ్ గ్రూపు, ఆ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకు ఇమ్మీడియట్గా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో వాళ్ళకు ఒక నోటిఫికేషన్ వెళ్తుంది. అప్పుడు మీరు మీ యాప్లో ఉండే మీ యొక్క డీట్ యాప్ను ఓపెన్ చేసేసుకొని అక్కడ మీరు చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఎవ్రీడే అట్లీస్ట్ ఒకసారైనా మీరు చూసుకుంటే మీ క్వాలిఫికేషన్కి సంబంధించిన ఉద్యోగాలు ఏమి వస్తున్నాయి అనేది మీరు చెక్ చేసుకోవచ్చు. మీరు చెక్ చేసుకున్న తర్వాత మీరు నచ్చితే మీరు యాక్సెప్ట్ చేయొచ్చు, లేదని అనుకుంటే రిజెక్ట్ చేయొచ్చు. ఎప్పుడైతే మేము నోటిఫికేషన్ అప్రూవ్ చేశామో ఎంప్లాయర్కు కూడా మీ యొక్క కంప్లీట్ రెజ్యూమే వెళ్తుంది, ఎక్సెప్ట్ మీ మొబైల్ నెంబరు, మెయిల్ ఐడి తప్ప మిగతా డేటా అంతా కూడా ఎంప్లాయర్కి వెళ్తుంది. ఎంప్లాయర్ కూడా అది చూసుకొని అతను కూడా కొంతమందిని సెలెక్ట్ చేసుకుంటాడు. నాకు వీళ్ళైతే బాగుంటుంది, వీళ్ళు నా దానికి సూటబుల్ అయిన వాళ్ళు వీళ్ళు కొంతమంది ఉన్నారని. వాళ్ళకు కూడా సో మెనీ ఫిల్టర్ ఆప్షన్స్ ఉన్నాయి. చేసుకొని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. మీరు యాక్సెప్ట్ చేసినప్పుడు మాత్రమే మీకు ఇద్దరి మధ్యలో ఒక లింక్ అనేది మీ మొబైల్ నెంబరు, మెయిల్ ఐడి అప్పుడు ఎంప్లాయర్కు వెళ్ళడం జరుగుతుంది. అప్పుడు అతను డైరెక్ట్గా మీతోటి ఇంటరాక్ట్ అయ్యి వర్చువల్ ఆర్ ఫిజికల్ ఆర్ మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేయడము, గ్రూప్ డిస్కషన్ చేయడము, రిటర్న్ టెస్ట్ పెట్టుకోవడము, ఆన్లైన్ టెస్ట్ పెట్టుకోవడము, ఇదంతా ఎంప్లాయర్ చూసుకుంటాడు. చూసుకొని అన్ని విధాలుగా మీరు అతనికి నచ్చినట్టయితే మీకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వడము, దాన్ని మనకు సిస్టంలో అప్లోడ్ చేయడం అనేది జరుగుతూ ఉంది.